హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి మై ఫేవరెట్ రెసిపీ కాకరకాయ కారం పొడి. మనం చాలా టైప్స్ ఆఫ్ కారం పొడి చేసుకుంటాం కదా, కరివేపాకు కారం, వెల్లుల్లి కారం, సాంబార్ కారం అలా. ఇది వచ్చేసి కాకరకాయతో చేసే కారం పొడి. టేస్ట్ అమేజింగ్ ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఇప్పుడు కాకరకాయలు చూసారు కదా, లైట్గా పీల్ చేశాను. లైట్గా పీల్ చేసి మనం ఫ్రై చేయడానికి ఎలా అయితే పీసెస్ సన్నగా కట్ చేసుకుంటామో రౌండ్స్గా అలానే కట్ చేస్తున్నాను. ఈ కాకరకాయలు మనకి ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకోవాలి ఇలా చిన్న పీసెస్గా. ఇది వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా సింపుల్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. దీనికోసం పీసెస్ అన్నీ కట్ చేసిన తర్వాత నేను ఈ కారపొడికి సరిపోను ఆయిల్ తీసుకున్నాను. చూసారు కదా, దీంట్లో కాకరకాయ పీసెస్ని ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను. దీనికోసం మరీ ఎక్కువ కారం ఏమీ అవసరం ఉండదు. మనం తిరగమాతలో యాడ్ చేసుకునే కారం కంటే కొంచెం ఒక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేశాను అంతే. ఇవి 2 సైడ్స్ ఫ్రై అవ్వడానికి. నేను తీసుకున్న కాకరకాయ పీసెస్కి 2 వాయిల్గా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇవి ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ 2 సైడ్స్ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్ అవ్వవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫస్ట్ రౌండ్ ఫ్రై అయిన వెంటనే ఇవి తీసేసి మనం పక్కన పెట్టేసుకొని సెకండ్ రౌండ్ ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఇవి మనకి కరకరలాడే అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం దాంట్లో పీసు వడబడినట్లు వచ్చి కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అయితే సరిపోతుంది. డీప్ ఫ్రై లాగా అంత అవసరం లేదు. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత ఈ పీసెస్ని తీసేస్తున్నాను. ఇలా ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మన దగ్గర మిగిలిన పీసెస్ ఉన్నాయి కదా, కట్ చేసుకున్నవి కాకరకాయ ముక్కలు, అవి కూడా సెకండ్ వాయికి వేసేయాలి. ఇప్పుడు ఈ ఆయిలే కారం మొత్తం చేయడానికి సరిపోతుంది. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా అవి కూడా కడాయిలో యాడ్ చేసి ఇవి కూడా సేమ్ ఇంకా 2 సైడ్స్ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని మనం పక్కకు తీసేసుకోవాలి. ఇలా కాకరకాయ పీసులన్నీ ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదొక్కటే మనకి కొంచెం ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఆ తర్వాత మనం చేసేదంటే చాలా క్విక్గా అయిపోతుంది. ఈ ఫ్రై చేసుకోవడానికే కొంచెం ఫస్ట్ ఇనీషియల్గా టైం పడుతుంది మనకి. ఇలా ఇవన్నీ ఫ్రై చేసిన పీసెస్ తీసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ నేను చూపిస్తాను చూడండి, ఇన్ని పీసెస్ అయ్యాయి. ఇప్పుడు ఈ కడాయిలోనే ఇదే ఆయిల్లో మనం పప్పులు ఫ్రై చేసుకోవాలి. దీనికోసం వచ్చేసి నేను మినప్పప్పు తీసుకున్నాను. ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు, పచ్చిపప్పు, మిరియాలు, మినప్పప్పు, వేరుశనగ గుండ్లు తీసుకున్నాను. ఫస్ట్ వీటన్నిటిలో వేరుశనగ పప్పులు కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడతాయి కాబట్టి ఫస్ట్ అవి యాడ్ చేసి కొంచెం ఫ్రై అవ్వనిస్తున్నాను. ఇవి హాఫ్ ఫ్రై అయిన తర్వాత మనకి మిగిలిన పప్పులన్నీ ధనియాలు, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఇలా హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇది ఒక 2 మినిట్స్ ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం ఒక 2 స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోవచ్చు. ఈ నువ్వులు ఫస్టే వాటితో యాడ్ చేస్తే త్వరగా మాడిపోతాయి, అందుకని లాస్ట్లో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆయిల్లో ఉన్న వేడికే నువ్వులు ఫ్రై అయిపోతాయి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లోంచి తీసేయాలి. మనకి ఈ స్టేజ్లో ఆయిల్ పెద్ద ఎక్కువేం మిగలదు, ఎందుకంటే మనం ముందే కాకరకాయలు ఫ్రై చేసుకున్నాము, తర్వాత ఇవన్నీ ఫ్రై చేసుకున్నాము కదా. మనం యాడ్ చేసిన ఆయిల్ కూడా 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసాము అంతే, కాబట్టి పెద్ద ఎక్కువ ఆయిల్ ఏం మిగలదు. ఇంకా లాస్ట్లో ఈ మిగిలిన కొంచెం ఆయిల్లో కరివేపాకు కూడా ఫ్రై చేస్తున్నాను. ఈ కరివేపాకు కూడా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే మనం మిక్సీ వేసేటప్పుడు పచ్చిగా లేకుండా పౌడర్గా చాలా బాగా అవుతుంది, క్రిస్పీగా అవ్వడం వల్ల. ఈ కరివేపాకును కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా అయిపోయింది. ఇంతే, కాకరకాయలు, పప్పులు అవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న పప్పులు యాడ్ చేస్తున్నాను.
ఈ వేరుశనగ గుండ్లు ఇవన్నీ యాడ్ చేసి ఫ్రై చేసాం కదా, అవన్నీ యాడ్ చేస్తున్నాను. దాంట్లో 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఫస్ట్ వీటిని కొంచెం బరగ్గా మిక్సీ పడుతున్నాను. మరీ పౌడర్లా అవ్వాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా బరగ్గా మిక్సీ పట్టేశాను. ఇలా చూడండి, కొన్ని పప్పులుగానే ఉన్నాయి, మిగిలినవి కొంచెం ఫైన్గా పౌడర్ లాగా అయ్యాయి. ఇప్పుడు దీంట్లో కొన్ని వెల్లుల్లిలు యాడ్ చేస్తున్నాను. ఒక ఫుల్ పాయ వెల్లుల్లి తీసుకున్నాను. ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేశాను. ఇది మనం తినగలిగే స్పైస్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం ఎక్కువ యాడ్ చేస్తే సాల్ట్ కూడా ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, కాకరకాయ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసి ఇప్పుడు మిక్సీ ఎలా వేయాలంటే ఫాస్ట్గా తిప్పేయకూడదు. మనకి పల్స్ మోడ్ ఉంటుంది కదా, పల్స్ మోడ్లో రివర్స్లో ఒక 2-3 టైమ్స్ చేసేస్తే సరిపోతుంది. చూసారా, ఇలా కాకరకాయ పీసెస్ కూడా అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్గా కనిపిస్తా పౌడర్ లాగా అవుతుంది. ఇంతే, ఇలా కొంచెం బరగ్గా కాకరకాయ పీసెస్ కనిపించేలాగా ఉంటేనే ఈ కారం బాగుంటుంది. మనం తినేప్పుడు ప్రతి ముద్దలో కాకరకాయ పీస్ వచ్చి, కారం వచ్చి, కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే అమేజింగ్ ఉంటుంది. మీరు ఎవరన్నా ఈ కాకరకాయ కారం ఇదివరకు ట్రై చేస్తే నాకు కమెంట్ చేయండి, మీరు ఎలా చేస్తారో ఈ కాకరకాయ కారం. ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.